హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇంటి ముందు మంచి సువాసనలతో పరిమళించే పూల మొక్కలు ఉంటే మన మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా. నాకు మొక్కల పెంపకం అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేను అమెజాన్ నుండి ఈ రజనీగంధ బల్బ్స్ని ఆర్డర్ చేశాను. మనం ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ప్యాకింగ్ ఎలా చేశారు, ఏమైనా డ్యామేజ్ అవ్వాయా లేదా అని. ప్రత్యేకంగా వీటిని ఎందుకు తీసుకున్నానంటే వీటి పరిమాణం చాలా గాఢంగా, రిచ్గా, ఎక్కువ దూరం వరకు సువాసనలు వెదజల్లుతాయండి. పెళ్ళిళ్ళు, రిసెప్షన్స్, పెద్ద పెద్ద వేడుకలలో డెకరేషన్ కోసం వీటిని ఎక్కువగా వాడతారండి. పెర్ఫ్యూమ్ తయారీలో కూడా రజనీగంధ సువాసనకే ప్రత్యేక స్థానం ఉంది. నాకు ఈ స్మెల్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే వీటిని తీసుకున్నాను. చూడండి, ప్యాకింగ్ అయితే చాలా సింపుల్గా ఒక చిక్కంలో పెట్టి పంపించారు. చూడడానికి బల్బ్స్ అయితే తాజాగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. బయటకు తీసి చూద్దాం, ఏమైనా నలిగిపోయాయా, డ్యామేజ్లు ఏమైనా ఉన్నాయా అని చూద్దాం. ఇవి అయితే మొలకలతో చాలా తాజాగా ఉన్నాయండి. ఇప్పుడు మనం వీటిని మంచిగా నాటుకుందాం. మా ఏరియాలో వచ్చేసి బ్లాక్ సాయిల్ అండి. నేను సగం బ్లాక్ సాయిల్, మరో సగం రెడ్ సాయిల్ తీసుకొని మిక్స్ చేసుకున్నానండి. రాళ్ళ లాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. ఉండలు లేకుండా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను 2 ప్లాస్టిక్ బకెట్ లాంటివి తీసుకొని వాటికి హోల్స్ చేసుకుంటాను. ఒక చిన్నపాటి ఐరన్ ఊస తీసుకొని స్టవ్ మీద హీట్ చేసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా ఎందుకు చేసుకోవాలి అంటే మనం మొక్కకు పోసిన నీటిలో మట్టికి కావలసినంత పీల్చుకోగా మిగిలిన నీరు బయటకు వెళ్ళిపోవాలి. ఈ హోల్స్ లేకపోతే నీరు బకెట్ అడుగున నిలిచిపోయి మొక్క వేర్లకు గాలి అందక ఫంగస్ సోకుతుంది. దానివల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఓకే అండి, రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని సాయిల్తో నింపుకుందాం. మనం రెడీ చేసి పెట్టుకున్న సాయిల్ మిక్స్లో తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం పేస్ట్లా అయ్యేలా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఈ బకెట్లో నింపుకుందాం.
మనం ఆర్డర్ చేసుకున్న బల్బ్స్ను నాటుకునే ముందు ఈ విధంగా 5 నిమిషాలు వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని నాటుకుందాం. మీరు ఇలా బకెట్లోనే నాటుకోవాలని ఏమీ లేదండి. ప్లేస్ ఉంటే డైరెక్ట్గానే సోయిల్లో నాటుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇవి ఏమైనా గ్రో అవ్వాయా లేదా, సీడ్ క్వాలిటీ మంచిదా కాదా అని అప్పుడే తెలుస్తుంది. ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.